గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం కోటా శారీస్ చూస్తున్నాము. కొన్ని ఎంబ్రాయిడరీలో ఉన్నాయి, ఒక 3-4 శారీస్ సిల్క్ శారీస్ ఉన్నాయి కోటా, అండ్ కాటన్ కోటా సిల్క్ బార్డర్స్తో కొన్ని చీరలు ఉన్నాయి, అండ్ ఎంబ్రాయిడరీలో ఉన్నాయండి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. మరి ఒక 3-4 టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. వసుంధర అపార్ట్మెంట్స్ వస్తాయి. మీరు స్ట్రైట్ పార్క్ చుట్టూతో తిరుగుతుంది రోడ్డు, అలాగే వస్తుంటే వసుంధర అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. అది దాని ముందు నుంచి కొంచెం డౌన్కి వస్తే 4th హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్గా ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ అని పెడితే చూపిస్తుందండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. ఓకే అండి, చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో. అన్ని శారీస్ చాలా బాగున్నాయండి. ఇది టిష్యూ కోటా శారీ అండి, టిష్యూ కోటా చీర. దీనికి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీ. బార్డర్ అంతా కూడా కింద ఇలా 1/2 ఇంచ్ జరీ పట్టి ఉంది. కాటన్ టిష్యూ అండి, సిల్క్ మిక్స్ టిష్యూ కాదు ఇది. ఇది కాటన్ టిష్యూ చీర. సో మనకు సమ్మర్ కూడా చాలా బాగుంటుంది, చిన్న ఫంక్షన్స్కి అలా కూడా చాలా బాగుంటుందండి. మంచి గ్రీన్ కలర్. ఇది కాటన్ టిష్యూ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ బార్డర్. ఇంత బార్డర్ వచ్చింది మనకు. బ్లౌజ్ మాత్రం మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ మనం అలాగే శారీలో ఉంచేసుకొని దీనికి ఇలా కాంబినేషన్ ఏదైనా వేరే బ్లౌజ్ పేరప్ చేస్తే బాగుంటుంది. సో ఈ చీర వచ్చేసి 5250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 5250 ప్లస్ షిప్పింగ్. చీర బార్డర్ ఎంత బాగుంది, ఇలాగా చాలా బాగుందండి. మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. మంచి గ్రీన్, లైట్ గ్రీన్. ఇది కాటన్ టిష్యూ, సిల్క్ మిక్స్ టిష్యూ కాదు. పళ్ళు 5250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక్కడ వచ్చేసి కోటా సిల్క్ శారీస్ ఉన్నాయండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా సిల్క్ అండి. ఓన్లీ థింగ్ ఇస్ దీనికి సిల్వర్ జరీ బార్డర్, మనకు ఆ ఎక్స్పెన్సివ్ కోటా శారీస్లో సిల్వర్ జరీ వాడతారు. ఇది సిల్వర్ జరీ కాదు అంతే. బట్ జరీ మనకు నల్లగా అవటం అలా కూడా ఏమి ఉండదండి, జరీ ఇలాగే ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది చూడండి. టసర్ సిల్క్, కోటాలో టసర్ సిల్క్ శారీ. ఇలా పళ్ళు వచ్చింది, అంటే బార్డర్ కూడా వీవింగ్లో ఉందండి. ఇలా చూడండి, కడ్డీ అంచులాగా కాకుండా ఇలా వీవింగ్లో వచ్చింది. అండ్ బూటాలు చూడండి, మీనాకారి వర్క్తో 4 కలర్స్ ఫ్లవర్స్ జరీ బూటా. దానికి 4 కలర్స్లో ఫ్లవర్స్ ఉన్నాయి. మంచి కలర్ ఉందండి, పింక్. ఎంత బాగుందో. ప్యూర్ టసర్ కోట, దానికి వివింగ్ జరీ బార్డర్ వచ్చి బూటాలు వచ్చినాయి. మంచి కలర్లో ఉందండి చీర. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. సో మనం వచ్చేసి మనకు ఫుల్ మొత్తం చీర వచ్చేసి 6.5 మీటర్స్ ఉందండి. ఒకవేళ మనం బ్లౌజ్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే దానికి అలాగే కూడా వదిలేసుకోవచ్చు. ఎలాగూ కాటన్ మనకు లైట్ ఉంటుంది కాబట్టి వేరే బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంది చీర, ప్యూర్ టసర్ కోటాలో. ఓన్లీ థింగ్ ఇస్ మనకు ఈ జరీలో సిల్వర్ వాడలేదు అంతే, అందుకని మనకు తక్కువ రేట్లో ఉంది. బట్ సిల్క్ అయితే మంచి సిల్క్ అండి. ఇది వచ్చేసి 4850 ప్లస్ షిప్పింగ్ అండి. ఫాల్ కూడా బాగుంది చీర, చాలా బాగుందండి కలర్. ఇది పింక్ కలర్ కదా, ఇక్కడ ఆఫ్ వైట్ చీర ఉంది. ఇది చాలా బాగుంది చీర. ఇది మెరూన్ కలర్ చీర అండి, దీనికి ఇలా బార్డర్ వచ్చింది. ఇది దానికన్నా కొంచెం లైటర్ సిల్క్. దీంట్లో జరీ బార్డర్ వచ్చింది వీవింగ్లో. ఎంత బాగుందో మెరూన్ కలర్ చీరకి ఇలా బూటాలు వచ్చినాయి. మధ్యలో అంతా జరీ చిన్న బూటాలు వచ్చేసి మళ్ళీ జరీ సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, పింక్ కలర్ థ్రెడ్తో జరీ బూటాలు వచ్చినాయి. ఇది పళ్ళు.
బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి. మంచి మెరూన్ కలర్ అండి, డబుల్ షేడ్లో ఎంత బాగుందో. ఈ శారీ వచ్చేసి 4650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి మనకు ఇలా ఎంబ్రాయిడరీ చేసి వచ్చినాయండి చీరలు. ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ చీర, మెయిన్ చీర వచ్చేసి కాటన్, బార్డర్స్ సిల్క్ బార్డర్స్ అండి. బార్డర్స్ సిల్క్ బార్డర్స్, కాటన్ చీర. దీనికి మళ్ళీ నేను ప్రింటింగ్ చేయించానండి, ఇలాగా బార్డర్లో ప్రింటింగ్ చేయించాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి టిష్యూలో ఉందండి. బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్, బార్డర్ బ్లూ అండ్ సీ గ్రీన్తో బార్డర్లో ప్రింటింగ్ ఇప్పించాం. మనకు ఇలా బార్డర్లో ప్రింటింగ్ ఇప్పించాం. మనకు ఎంబ్రాయిడరీ వచ్చేసి ఇక్కడ పళ్ళు వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇలా హాఫ్ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు బార్డర్ వచ్చింది, పైన ప్లెయిన్ ఉంది కాబట్టి బూటా వచ్చిందండి చీరకి. ఇది ఈ చీర 3250 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ వచ్చేసి కాటన్, బార్డర్ వచ్చేసి సిల్క్ బార్డర్. 3250 ప్లస్ షిప్పింగ్. పళ్ళు అండి. ఇది చీర మనకి ఇక్కడి వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది చీరకి. ఇలా ప్లీట్స్ దగ్గర ఇలా ప్రింట్ వచ్చింది. పైనుంచి కంగోర వేసుకొని పైన ప్లెయిన్ డిజైన్, దీంట్లో బార్డర్ ఇచ్చాం, బూటాలు ఇచ్చాం చీరకి. బార్డర్లో కూడా ప్లెయిన్ బార్డర్ ఉండింది. గద్వాల్ శారీస్కి మనకి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది కదా, అందులో ఇలా ప్రింటింగ్ ఇచ్చాను. ఇలా ఉంటుంది చీర మనకి. బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా శారీ వచ్చేసి కాటన్, మనకి ఇలా బుట్టల డిజైన్తో ఎంబ్రాయిడరీ వచ్చింది చీరంతా. పళ్ళు వరకు మనకి ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. తర్వాత నుంచి ఇలా ప్లెయిన్ వచ్చింది, ఇందాక చూపించాను కదా అలాగా. మంచి లైట్ ఆలివ్ గ్రీన్ చీర, దీనికి ఇలా బార్డర్లో ప్రింట్ వచ్చింది. ఎంత బాగుందో చీర. ఇది బూటాలు. ఇదండి ప్లీట్స్లో ఇలా హాఫ్ వస్తుంది. అండ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది. చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి. బార్డర్ బ్లౌజ్లో స్లీవ్స్కి గ్రే కలర్కి రెడ్ బార్డర్ అండి. ఇలాగ చాలా బాగున్నాయి చీరలు. మంచి సిల్క్ బార్డర్స్ వచ్చేసి అందంగా ఉంది చీర. అండ్ బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ వచ్చేసరికి బాగుందండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్. ఇది చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది. 3250 ప్లస్ షిప్పింగ్. ఇది పెసర గ్రీన్లో లైటర్ షేడ్లో ఉందండి. ఇది ప్లీట్స్ దగ్గర మనకి ఇలా హాఫ్ వస్తుంది. పళ్ళు వైపు 1 మీటర్ వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇది బ్లౌజ్. సమ్మర్కి చాలా బాగుంటాయండి. మనకు చిన్న ఫంక్షన్స్కి, గెట్ టుగెదర్స్కి అలా కట్టుకోవడానికి కూడా బాగుంది చీర. ప్రింటింగ్ వచ్చాక ఇంకా బాగుంది. పీచ్ కలర్ చీర. బ్లౌజ్ ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ ఉందండి. ఇందాక చీరలకు అంతా టిష్యూ బ్లౌజ్ వచ్చింది. ఇది వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్. మనకు అవి గద్వాల్ శారీస్ లాగా బార్డర్స్ వచ్చాయి కదా, ఇది ప్లెయిన్ బార్డర్ వచ్చింది. ఇది ఇలా బార్డర్ వచ్చాయి మనకు, టెంపుల్స్ బార్డర్ సిల్వర్ జరీతో ఇలా వీవింగ్ బార్డర్ వచ్చింది.
ఇందాక చీరలన్నీ. ఇది వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చి ప్లెయిన్ రిబ్బన్ పట్టీలాగా జరీ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. సో మనం కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఇందులోనే వదిలేసేయచ్చు. ఇవి కూడా బార్డర్స్ అయితే సిల్క్ బార్డర్సే. పీచ్కి మంచి పింక్ అండి, రాణి పింక్లో ఇలా వచ్చింది చీర. అండ్ ఇలా బూట. ఇవి వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్. మనలోకి పింక్ బార్డర్ సేమ్ వే 2950 ప్లస్ షిప్పింగ్. బ్లౌజెస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్. మనకు ప్లేట్స్ పళ్ళు తర్వాత ఇలా ఉంటుంది చీర. ఆఫ్ వైట్కి పింక్ బార్డర్. ఇలా ఉంటుంది. ప్లీట్స్ వైపు ఇలా ఉంటుంది. మంచి రాణి కలర్లో ఉందండి. రాణికి పింక్ షేడ్ చాలా బాగుంది. ఇది 2950 ప్లస్ షిప్పింగ్. శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేపిస్తే సరిపోతుంది. ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ ఉన్నాయండి చీరలు. ఈ ఆలివ్ గ్రీన్ చీర. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. దీనికి డిజైన్ ఎంబ్రాయిడరీ అది ఏం లేదు. ఇక్కడ జాయింట్ ఉంది చీరకి, బ్లౌజ్కి. కావాలంటే అలా కూడా వదిలేసుకోవచ్చు. చీర మంచి లైట్ ఆలివ్ గ్రీన్ చీరకి ఇలా మల్టీ కలర్లో బార్డర్స్ వచ్చినాయి. వైట్లో ఇలా బార్డర్ లైన్స్ వచ్చేసి అందులో బూటాలు వచ్చినాయి చూడండి. పళ్ళు వరకు మనకి ఇక్కడి వరకు ఇది ఫుల్ వస్తుంది. ఈ మీటర్ పావు తర్వాత నుంచి ఇలా వస్తుంది ప్లీట్స్. ఈ శారీస్ వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి మొత్తం కాటన్. ఈ బార్డర్ అంతా కాటన్, పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది కడ్డియాన్స్ లాగా. 2800 ప్లస్ షిప్పింగ్. వర్క్ అది చాలా బాగుందండి చీరకి. ఈ గ్రే కలర్. సేమ్ చీరలన్నీ ఇంకా సేమ్. పళ్ళు 1.25 మీటర్స్ ఇలా ఫుల్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ బ్లౌజ్, బట్ ఇది దీనికి జాయింట్ అలాగే ఉందండి, కట్ చేయలేదు. ఇంతకుముందు శారీకి మాత్రం కట్ చేసి జాయింట్ వేసింది బ్లౌజ్. ఇది అలాగే ఉంది చీర. మంచి గ్రే కలర్స్ పైన ఎంత బాగుంది. వైట్, పింక్, గ్రీన్, బ్రౌన్. ఇది బ్రౌన్ కలర్ చీర అండి. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇది కట్ చేసి జాయిన్ చేస్తుంది. కొన్ని అలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయండి. చీర బేబీ పింక్. ఎంత బాగుందో కలర్. మంచి డార్క్ రాణి పింక్ అండి. బ్రైట్ కలర్. 2800 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి ఇలా చీరంతా ఫుల్ ఆల్ రౌండ్ ఇలా స్కాలప్ వచ్చేసి బార్డర్ వచ్చింది, ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది. ఈ పైన బార్డర్ వచ్చేసి 1.25 మీటర్స్ వరకు అలా ఉంటుంది. ఇది పైన, మధ్యలో అంతా ఇలా వైట్ బూటా ఉందండి చీరకి. ఇది కూడా మనకి ఇక్కడి వరకు మాత్రం ఫుల్ బార్డర్ ఉంది. ఒక 1 మీటర్ అలా, 1 మీటర్ 1.25 మీటర్స్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ ఫుల్గా ఉంది, మధ్యలో ఇలా వైట్ బూటా ఉందండి. ఇక్కడ నుంచి ఈ వైట్ బూట మనకు కింద ఇక్కడ సగం వరకే వచ్చిందండి బార్డర్ శారీకి. కింద స్కాలప్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. దీనికి వర్క్ అయితే ఏమీ లేదు, జాయిన్ చేస్తుంది. మంచి కలర్ అండి, లైట్ పిస్తా గ్రీన్ కలర్లో
2800 ప్లస్ షిప్పింగ్. పర్పుల్ కలర్ చీర, దీనికి ఇలా వైట్ థ్రెడ్తో బార్డర్ వచ్చింది. ఇలా గ్రీన్ అండ్ లైట్ అండ్ డార్క్ పింక్ బూటాలు వచ్చినాయి చీరకి. ఇది 1.5 మీటర్ వరకు ఇలా ఫుల్ వర్క్ ఇక్కడి వరకు వచ్చినాయండి బూటాలు. పళ్ళు నుంచి ఇది వైట్ బార్డర్ పైన కింద ఉంది, పళ్ళుకి అయితే లేదు. ఇలాగ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా జాయింట్లో ఉంది. ఇలా కింద 1 మీటర్ తర్వాత నుంచి మనకు వర్క్ స్టార్ట్ అయింది. ప్లెయిన్ కాటన్ అండి, దీనికి జరీ బార్డర్ లేదు, పైన కింద జరీ బార్డర్ లేదు, జస్ట్ ప్లెయిన్ కాటన్. ఈ శారీ వచ్చేసి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది పైన కింద. అండ్ ఇలా మనకు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది ఇందులోనే, అలాగే వాడేసుకోవచ్చు. కింద ఇలా బార్డర్ వచ్చిందండి, హాఫ్ వరకు బార్డర్ ఉంటుంది, పైన ఇలా బూటాలు వచ్చింది. ఓన్లీ పళ్ళు వరకు మాత్రమే బూటాలు ఉన్నాయి, ఇక్కడి వరకు మాత్రమే బూటాలు ఉన్నాయి. తర్వాత అంతా కిందికి వచ్చేసి ఇలా ఈ బార్డర్ మాత్రం ఉంది, ఇక్కడ బూటాలు లేవు పైన. ఈ బార్డర్ మాత్రం మనకు ఇలా ఉంది. ఇలా పళ్ళు వరకు ఇలా బూటా అండ్ బార్డర్ ఉంది, ఇక్కడ నుంచి ఓన్లీ బార్డర్ ఉంది. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో ఇంకా వేరే శారీస్ అన్ని కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. సెల్ఫ్ థ్రెడ్, ఇప్పుడు మనకి బ్రౌన్ ఉంది కదా, బ్రౌన్తోనే వర్క్ ఉంది. పింక్ శారీస్కి పింక్ కలర్ థ్రెడ్తోనే వర్క్, ఈ పీచ్ కలర్కి పీచ్ కలర్ థ్రెడ్తోనే సెల్ఫ్ కలర్లో వర్క్ ఉందన్నమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ 2600 ప్లస్ షిప్పింగ్. లెమన్ ఎల్లో, మంచి డార్క్ లెమన్ ఎల్లో అండి, ఎంత బాగుందో చీర కలర్. ప్యారెట్ గ్రీన్, ప్యారెట్ అంటే ఎగ్జాక్ట్లీ ప్యారెట్ గ్రీన్ కూడా కాదు, కానీ మంచి గ్రీన్. 2600 ప్లస్ షిప్పింగ్. ఆలివ్ గ్రీన్, బేబీ పింక్, పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ కలర్, $2,600 ప్లస్ షిప్పింగ్. సో ఇవండి మనం చూసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోటా శారీస్ ఎంబ్రాయిడరీతో. చాలా బాగున్నాయి చీరలన్నీ. మీకు నచ్చినాయి మాకు షేర్ చేయండి, సమ్మర్కి బాగా యూజ్ఫుల్ అండి. వాట్సాప్లో మీరు ఫొటోస్ తీసి పంపిస్తే అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. మీకు శారీస్ పంపించాక కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కట్ ఓపెన్ చేసి మెటీరియల్ అంతా ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.